హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో. అప్పుడప్పుడు పిల్లలు కూడా మారం చేస్తూ ఉంటారు. మాకు ఈ రైస్ రెసిపీనే కావాలి, లేదంటే లంచ్ బాక్స్‌లోకి రైసే కావాలని చెప్పి. అలాంటప్పుడు పిల్లల కోసం, అలాగే పెద్దవాళ్ళ కోసం ఒకటేసారి 2 రెసిపీని ట్రై చేసేద్దాం రండి. ఈరోజు రెసిపీలో అయితే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్. అది కూడా ఒక్కటేసారి చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, దీంట్లోకి సరిపడంత పోపును కూడా యాడ్ చేసుకోవాలి. పోపు మాడిపోకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పోపునైతే గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. కొన్నిసార్లు మనకి టైం ఉండకపోవచ్చు 2 రెసిపీస్ ట్రై చేయడానికి. సో, అలాంటప్పుడు ఈ రెసిపీని అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. సింపుల్‌గా, ఈజీగా ఒకటేసారికి 2 రెసిపీస్ అయిపోతాయి. పెద్దవాళ్ళకి కర్రీకి, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి రైస్‌లాగా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్, పచ్చిమిర్చి వేగేలాగా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి సరిపోతుందనమాట. ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకున్న ఫ్రై అనేది చాలా బాగా అవుతుందనమాట. ఈ విధంగా లో ఫ్లేమ్‌లోకి మార్చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకొని, ఇవి కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇదంతా కూడా దగ్గరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకు వేసుకోండి. ముందే వేసుకునే కన్నా కొన్ని రెసిపీస్‌లోకి ఇలాగా వెజిటబుల్స్‌తో పాటు వేసుకున్నప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందనమాట. మనకి చికెన్ కర్రీస్‌లలోకి వాటికైతే ఇంకా ఎక్సలెంట్‌గా తెలుస్తుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇదంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ, మూత తీసుకుంటూ ఫ్రై ఈ విధంగా సిమ్‌లో పెట్టుకొని ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఈవెన్‌గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. చక్కగా ఇలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని కొంచెం ముక్క కలర్ చేంజ్ అవుతుందన్నప్పుడు రుచికి సరిపడంత సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ అంత పసుపుని కూడా వేసి ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ముక్కలలో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏమన్నా, మాయిశ్చర్ ఏమన్నా ఉంటే సాల్ట్ వల్ల బయటకొచ్చి ముక్క సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. అలాగే మనం ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్‌లోనే ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా బయటకొచ్చేసి ముక్కలు సాఫ్ట్‌గా ఉడుకుతుందనమాట. ఈ విధంగా అయితే అడుగంటకుండా మధ్య మధ్యలో తీసుకుంటూ, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పొటాటో అడుగంటిపోతుంది. సో, అడుగంటకుండా లెస్ ఆయిల్‌తో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా అడుగున ఎక్కువగా మాడిపోకుండా ఉంటుందన్నమాట. క్యారెట్ అయితే ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మంచి కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడైతే పీస్‌నిలాగా గంటతో ఒత్తి చూడంగానే ముక్క విరిగిపోవాలన్నమాట. సాఫ్ట్‌గా ఉడికితేనే అలాగా విరుగుతుంది. అప్పుడే మనకి ఆలు అనేది చక్కగా ఫ్రై అయినట్టు అనమాట. ఈ విధంగా ఆలు అనేది ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు పిల్లల కోసం లంచ్ బాక్స్‌లోకి రైస్ రెసిపీ లాగా ఈ ఆలు క్యారెట్ ఫ్రైని ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఎంత కావాలో అంత పిల్లల కోసం సెపరేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! పెద్దవాళ్ళ కోసం కర్రీలాగా, పిల్లల కోసం లంచ్ బాక్స్‌లోకి రైస్‌లాగా రెండిటిలాగా చేయొచ్చని. కొంచెం కర్రీని తీసి పక్కన పెట్టుకొని, రైస్ కోసం పక్కన పెట్టేసుకొని, కర్రీ కోసమైతే దీంట్లోకి మీకు రుచికి సరిపడంత కారం, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర పొడి లేకపోతే గరం మసాలానన్నా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా సిమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీకి ఆ స్పైసెస్ అన్నీ కూడా ఈవెన్‌గా పడతాయి. ఆ తర్వాత వేడి వేడి రైస్‌లోకి, లంచ్ బాక్సెస్‌లోకి ఇలాగ కర్రీలాగా కూడా సర్వ్ చేసేసేయొచ్చు. ఇప్పుడు పిల్లల కోసం మరొకసారి స్టవ్ వెలిగించి కర్రీ అంతా సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! అదే కర్రీని మళ్ళీ పాన్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు మారం చేస్తూ ఉంటారు. మాకు లంచ్ బాక్స్‌లోకి రైసే కావాలని చెప్పి. అలాంటప్పుడు ఈ రెసిపీని మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. ఒకసారి తీసి పెట్టుకున్న కూరనంతా కూడా కళాయిలోకి వేసుకొని సిమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని దీంట్లోకి నేను లైట్‌గా స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో నేను పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. పిల్లలు చిల్లీ పౌడర్ తినరనుకుంటే మాత్రం ధనియాల పొడిని యాడ్ చేసుకోండి బావుంటుంది. ఎందుకంటే రైస్ కాబట్టి సరిపోతుందనమాట. ఇంక ఎక్కువ ఏమి ఏయకుండా ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి.
ఒక 2 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని, ఇప్పుడు వేసుకున్న మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలనమాట. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ననేది ఈ కర్రీలో వేసేసుకొని చక్కగా ముక్కలన్నిటికి రైస్ బాగా కలిసేలాగా ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే చక్కగా ఈవెన్‌గా మసాలా అంతా కూడా బాగా కలుస్తుంది రైస్‌లోకి. ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. రైస్‌కంతా కూడా మంచిగా మసాలా అంతా కూడా పట్టిన తర్వాత ఇవి అయితే నేను చూపిస్తుంది ఆప్షనల్ అనమాట. మీ ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా వేసుకోండి. పుట్నాల పొడి మనం చేసుకుంటూ ఉంటాం కదా! ఉప్మాలల్లోకి వాటికి. సో, అది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాననమాట. టేస్ట్ వేరేగా మారిపోతుందనమాట రైస్ రెసిపీకి. కొన్ని కొన్ని రైస్ రెసిపీసెస్‌లో యాడ్ చేసుకుంటే బావుంటుంది. ఇలా వెజిటబుల్స్ వేసుకున్న ఈ రైస్‌కైతే చాలా బావుంటుందనమాట. ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను కూడా చక్కగా అక్కడక్కడ పుల్ల పుల్లగా ఉండడానికి ఈ విధంగా నిమ్మకాయని కూడా స్క్వీజ్ చేసేసుకొని, ఇదొక్కసారి కలిపేసుకొని, ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేస్తే సరిపోతుంది. సింపుల్‌గా మార్నింగ్ హడావిడి లేకుండా ఇలాగా ఒకటేసారి ఒకటే వెజిటబుల్స్‌తో 2 డిఫరెంట్ రెసిపీస్‌నైతే ట్రై చేయొచ్చనమాట. మీరు కూడా ఈ రెసిపీస్‌ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ అయితే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.